నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమా సార్, తెలుగుదేశంకి సంబంధించి నామినేటెడ్ పోస్టులను ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ తర్వాత మనం చెప్పుకున్నాము నిన్నటి వీడియోలో కూడా, జీవీ రెడ్డి గారు లేకపోతే పట్టాభి గారు ఇలాగా కొందరు దానికి సంబంధించి ఆ టీడీపీ మీడియాలోనే కూడా వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేయడం అది కనిపించింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మళ్ళీ కొంచెం ఆదేశాలు ఇచ్చినట్లు, అంటే క్రమబద్ధీకరణ ఏదో ఇది అంటారు కదా, వాళ్ళ రూల్స్ పాటించాలి, ఇలా కాదు చేయాల్సింది అన్నట్లు ఏదో చెప్పారు. పర్టికులర్ వర్డ్ గుర్తు రావట్లేదు. సో అండ్ మామూలుగానే ఆయన చెప్తారు కదా, అంటే కొంచెం సీరియస్గా చెప్తే తోకలు కట్ చేస్తా అన్న పదం బాగా ఫేమస్ అయింది. అలాగే సీరియస్ వార్నింగ్గా నెమ్మదిగా చెప్పారా, తర్వాత అవకాశాలు ఉంటాయని చెప్పారా, ఏంటది? చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి గమనిస్తే ఆయన 90s ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా 1, 2, 3, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు 90s తర్వాత. ఆయన ఎప్పుడు ఇలాగే చెప్తారు, పదవులు ఇస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆయన రకరకాల సమీకరణలలో పదవులు ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు వీళ్ళెవరు? జీవీ రెడ్డి గారు, పట్టాభి గారు వీళ్ళెవరు? వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పోరాడే నాయకులు కాదు. బేసిక్గా వీళ్ళు సోషల్ మీడియా నాయకులు. సోషల్ మీడియా లేదా మీడియా డిబేట్లలో పార్టీని ప్రొటెక్ట్ చేసే నాయకులు వీళ్ళు. కానీ గ్రౌండ్ లెవెల్లో అనేక వ్యవహారాలు ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో ఏమిటంటే వాళ్ళకంటూ బలాలు ఉంటాయి. వాళ్ళు పార్టీ కోసము త్యాగాలు, లేకపోతే పార్టీ కోసం కొన్ని వదులుకోవడం. ఇప్పుడు పిఎస్ మునిరత్నం అని ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఈ మునిరత్నం కుప్పంలో ఎన్నో ఏళ్లుగా చంద్రబాబు గారికి లెఫ్టినెంట్ లాగా ఉన్నారు. చాలామంది తెలియకుండా పోవచ్చు. జీవీ రెడ్డి గారు, పట్టాభి గారు తెలిసినంత బాగా పిఎస్ మునిరత్నం తెలియకపోవచ్చు. కానీ కుప్పం నియోజకవర్గంలో ఒక 30 ఏళ్లకు పైగా చంద్రబాబుకి కుడిభుజంలాగా ఉంటూ రాజకీయాలు నడుపుతున్నారు ఆయన. కాబట్టి ఎన్నడూ లేనిది ఆర్టీసీ వైస్ చైర్మన్ ఆయనకి ఇచ్చారు. ఇలా ఉంటాయి చంద్రబాబు లెక్కలు. రవినాయుడు ఒక 20-25 ఏళ్ళుగా హార్డ్ కోర్ తెలుగుదేశం, అనేక తెలుగుదేశం కార్యక్రమాల్లో ముందుండి పాల్గొన్నాడు. లోకేష్ మొన్న పాదయాత్ర చేసినప్పుడు అన్నీ తానే వ్యవహరించాడు. రవినాయుడు బయట ఎవరికి తెలియకపోవచ్చు, కానీ అక్కడ రవినాయుడికి పదవి ఇవ్వడం అనేది అక్కడ ఆయన చేసిన గ్రౌండ్ లెవెల్ వ్యవహారాల్లో ఇది ముఖ్యం. ఇలా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి లెక్కలు ఇలా ఉంటాయి. జీవీ రెడ్డి గారు, పట్టాభి గారికి ఇవ్వలేదు, అసంతృప్తి, అసహనము అని మామూలుగా అందరూ సోషల్ మీడియాలో ఇటంటే ఎందుకు భావిస్తున్నారు అంటే, వీళ్ళెవరు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఎవరు మీకు పెద్దగా కనపడరు. వీళ్ళెవరు పెద్దగా పాపులర్ కాదు. వీళ్ళ పేర్లు పెద్దగా వినుండరు మీరు. కానీ జీవీ రెడ్డి గారు, పట్టాభి గారి పేర్లు బాగా వినుంటారు. ఎందుకు వినుంటారంటే వీళ్ళు తెల్లవారు లేస్తే టీవీ డిబేట్లలో చేస్తారు. గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి వీళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు, జగన్కి వ్యతిరేకంగా చాలా తీవ్రంగా నీ సంగతి ఏందో చూస్తా, నీ వ్యవహారం ఏందో చూస్తా అనే లెవెల్లో ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఉండేటివి. అందుకని వీళ్ళు చాలా కీలకమైన నాయకులు, వీళ్ళకి గ్యారంటీగా పదవులు వస్తాయి అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సరే, వాళ్ళ పదవులకు అనర్హులు అంటే అనర్హులని నేను అన్నాను, అర్హులే. కానీ వాళ్ళు కూడా మేము ఎన్నో తిట్లు తిట్టి, మేము ఎన్నో కేసులు ఎదుర్కొని, మేము జగన్ అధికారంలో ఉన్నప్పుడు తిట్టడం అంటే కష్టం కదా. ఎవరినైనా అధికారంలో ఉన్న వాళ్ళని తిట్టి దాని వచ్చే పర్యవసనాలు ఫేస్ చేయడం అనేది కష్టం. వీటిని ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకి పదవులు వస్తాయని అందరూ అనుకున్నారు. రాలేదు. రాకపోతే ఇంక మాకే రాకపోతే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి అది ఇదని వాళ్ళు ఏదో కొంచెం అసహనంగా ఫీల్ అయితే, చంద్రబాబు నాయుడు గారు తన వ్యవహార శైలి ప్రకారము మీరు తోకలు కట్ చేస్తూ అంటూ ఉంటారు కదా ఆయన. మీరు నాకు తెలుసు ఎప్పుడు ఎవరికి పదవులు ఇవ్వాలి, ఇంకా అప్పుడైనా గట్టిగా 100 రోజులే కదా అయ్యింది, ఇంకా మనకి 4 సంవత్సరాల 9 నెలలు పైగా టైం ఉంది. ఇంత టైంలో ఎవరికి ఏ పదవులైనా రావచ్చు కదా. ఇప్పుడే 3 నెలలకే అసహనం. ఇప్పుడు పట్టాభి గారు, ఆయన సతీమణి కూడా చాలా తీవ్రమైన అసంతృప్తితో పార్టీ ఆఫీసులో ఏదో గట్టిగా మాట్లాడారు అని కూడా ఎక్కడో వచ్చారు. నిజం కావచ్చు, రూమర్స్ కావచ్చు. కానీ ఏది ఏమైనా కూడా అందరికీ పదవులు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అసాధ్యం. గతంలో అంజయ్య గారు లాగా, అంజయ్య గారు మీకు గుర్తుందో లేదు, అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశారంటే ఆయన బోళా శంకరుడు అనమాట. ఎవరు వచ్చి అన్నా నాకు ఇవ్వకపోతే ఎట్లన్నా నువ్వు పదవి అంటే వాళ్ళకంతా పదవులు ఇచ్చేసాడు. ఎంత పెద్ద పదవి అంటే జంబో క్యాబినెట్ అనేవాళ్ళు దాన్ని అప్పట్లో.
అంటే ఒక 70 మందికే పైగా ఏమో ఆయన మంత్రి పదవులు ఇచ్చేసాడు. అంత పెద్ద మంత్రివర్గం అనేది గతంలోనూ లేదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ లేదు. ఇప్పుడంటే రూల్స్ ఉన్నాయనుకోండి, శాసనసభ్యుల ఆధారంగా మంత్రి పదవులు ఇవ్వాలని. అప్పుడు ఏమిటంటే అందరికీ మంత్రి పదవులు ఇచ్చేసి వాళ్ళంతా మంత్రి పదవులు దక్కాయని అనుచరులతో తపాసులు కలుసుకొని ఊరేగింపులు చేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండికి ఆయనకి పై నుంచి ముటికాయలు పడ్డాయి ఢిల్లీ నుంచి. ఏమయ్యా ఇంతమందికి మంత్రి పదవులు ఇస్తారా ఎక్కడైనా అని అనగానే కొంతమందిని తీశాడు. అలా 3 రోజులకో 4 రోజులకో మంత్రి పదవులు పోగొట్టుకున్న వాళ్ళు మాజీ మంత్రులుగా మిగిలిపోయారు. అంటే చాలామంది ఉన్నారు. మాకు అనంతపురం జిల్లాలో సింగనమల రుక్మిణీదేవి అని ఒక ఆవిడ ఉన్నారు. ఆ పాపం చాలా వితిన్ 1 వీక్లో మంత్రి పదవి పోయింది ఆమెకి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన ఏమిటంటే ఆయన ఎవరికైనా సులభంగా ఇవ్వడు. మీ బెదిరింపులు ఆయన అధికారంలో ఉంటే ఆయన లెవెల్స్ వేరే ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమిటంటే అందరినీ కలుపుకొని పోదాము, మీకు కాకపోతే నేను ఎవరికి చేస్తాను అన్నట్టుగా ఉంటాడు. అధికారంలో ఉంటే మాత్రము కత్తిరిస్తానే మూడ్లోనే ఉంటాడు ఆయన. కాబట్టి జీవీ రెడ్డి అయినా పట్టాభి అయినా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు కాకపోతే ఇంకో 4 ప్రతినిధులు వస్తారు. ఇప్పుడేమి చంద్రబాబు గారికి వచ్చిన సమస్య ఏమి లేదు. ఊరికే మౌనంగా ఉండి ఏదో ఒక రోజు పదవి తీసుకోవడమే వాళ్ళ గౌరవం. గొడవలు పడి చంద్రబాబు గారి మీద అసహనం వ్యక్తం చేయడం వల్ల మీకు అవతల ఉన్నది చంద్రబాబు గారు. ఆయన ఇలాంటి వాళ్ళని కొన్ని వందల వేల మందిని ఈ 40 ఏళ్ళలో చూసేశారు. అప్పుడంతా చూస్తే వేరేమో సార్. కానీ ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు చూడండి, ఆయన అదేంటి నాకు పదవి ఇవ్వలేనోడు అమరావతి ఏం కడతాడు లేకపోతే పోలవరం ఏం కడతాడు అన్నారు చూడండి. ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన కొంచెం తగ్గుతాడు అన్నట్లుగా ఈ మధ్య కొద్దిగా ఊరికి తగ్గడు. ఇప్పుడు ఏమన్నా లోకేష్ గారు ఏమన్నా కలగజేసుకొని వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఏదైనా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఇలా పదవులు ఎవరికైనా కొత్తగా రావాల్సిందే. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆయన ఎవరు బెదిరించినా ఇంకా తగ్గడు. ఇంకా రఘురామకృష్ణంరాజు గారు కూడా ఆయన ఏదన్నా మంచి ఇది ఆశించారు కదా, ఆయన మాత్రం ఏం కనిపించట్లేదే. ఆయనకేమి ఇంకేమి చంద్రబాబు గారి మీద, ఆయన జగన్ గారి మీద 5 ఏళ్ళు పోరాడినాడు. ఇంక చంద్రబాబు గారి మీద ఏం పోరాడతాడు? ఎన్నేళ్లను పోరాడతాడు ఆయన? ఎంతసేపు అధికారంలో ఉంటూ, అంటే అధికార పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రి మీద ఏం పోరాడతాడు ఆయన? ఇప్పుడు ఆయనకి ఏమి ఇవ్వడు కూడా చంద్రబాబు. ఎందుకంటే ఆయన ఇస్తే ఏం సమస్యలు తెస్తాడని చంద్రబాబు భయం. అందుకని ఆయనకి పెద్దగా ఈ 5 ఏళ్ళలో ఏదో మంత్రి పదవి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. వస్తే అదృష్టమే. రైట్ సార్. సో మొత్తానికి అలా ఉంది. పోనీ ఈ కొంచెం జరిగిన కూర్పుకే, అంటే 20 నామినేటెడ్ పదవులకే ఇంత జరుగుతూ ఉంటే ఇంకా తర్వాత ముందు 5 ఏళ్ల కాలంలో మరి ఆ చివరిలో నియమిస్తారా, మధ్యలో కొంచెం అలా నియమించుకుంటూ వెళ్తారా? ఇచ్చిన దాన్ని బట్టి ఏమవుతుంది? అసలు టీటీడీకి ఇచ్చినప్పుడు అప్పుడు ఇంకెంత పెద్ద రచ్చ జరుగుతుందో ఏంటో. ఇంటర్నల్గానే ఎక్కువ జరుగుతాయి, బయటకు వచ్చేవి తక్కువే. చూద్దాం ఏమవుతుంది. అంటే ఈసారి వ్యవహార శైలి వేరేగా ఉంటుంది చంద్రబాబు గారిది. చంద్రబాబు గారు ఎప్పుడూ తిననన్ని డక్కా ముక్కీలు గత వైసీపీ ప్రభుత్వంలో తిన్నారు. ఆయన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు. రాజశేఖర రెడ్డి గారితో కూడా పోరాడారు, కానీ అది వేరే పోరాటం. ఇలాంటి నేను చూడలేదు. ఈ టైప్ రాజకీయం ఎప్పుడు తెలియదు ఆయనకి. అందుకని ఈసారి జాగ్రత్తగానే పట్టు విడుపులతోనే ఉంటారు ఆయన. ఎప్పట్లాగే పాత చంద్రబాబు లాగా ఉండరు ఆయన. ఈసారి కొంచెం డిఫరెంట్గానే ఉంటారు. అయితే కొన్నిట్లో ఆయన కూడా అశక్తుడు కదా. ఉన్న పదవులు కాసిన ఉన్నప్పుడు కొన్ని వేల మంది ఆస్పిరెంట్స్ ఉంటే ఆయన ఇస్తాడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు. రైట్ సార్. థ్యాంక్ యూ.